చేపల్లో రకరకాలున్నాయి. వాటిలో యుగాంత చేపలు ప్రత్యేకమైనవి. నిజానికి వీటి పేరు వోర్ ఫిష్. అయితే వీటిని ప్రజలు యుగాంత చేపలని పిలవడం మొదలుపెట్టడానికి బలమైన కారణముంది. ఈ చేపలు కనిపించిన తర్వాత కొన్ని రోజులకు ఏదైనా ప్రకృతి విపత్తు జరుగుతూ ఉంటుంది. అలాంటి విపత్తు జరిగే ముందు ఈ చేపలు తమంతట తాముగా ఒడ్డుకు వస్తాయి లేదా జాలర్ల చేతికి చిక్కుతాయి. తాజాగా ఇలాంటి చేప తమిళనాడు జాలర్ల వలకు చిక్కింది. రామనాథపురం జిల్లా పాంబన్కు చెందిన మత్స్యకారులు అరుదైన చేపను పట్టి ఆశ్చర్యపోయారు. ఈ చేపను డూమ్స్ డే ఫిష్ అని కూడా పిలుస్తారు. రామేశ్వరం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్న జాలర్లకు ఈ మెరుస్తున్న పొడవైన చేప వలలో పడింది. ఇది సుమారు 6 కిలోల బరువు ఉంది. ఇక వలలో చిక్కుకున్న సమయంలో జాలర్లు ఏదో పెద్ద వస్తువు చిక్కుకుందనుకున్నారు. బలంగా వలను పైకి లాగారు. చూస్తే ఈ చేప వలలో కనిపించింది. దీంతో జాలర్లు ఆశ్చర్యంతో పాటు టెన్షన్ కూడా పడ్డారు. ఈ వోర్ చేపలు సాధారణంగా సముద్రం పైకి రావు. ఇవి చాలా లోతుల్లో తిరుగుతాయి. తీర ప్రాంతాల వైపు అస్సలు రావు. కానీ త్వరలో ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరగబోతూ ఉంటే ఆ సమయంలో ఈ చేపలు సముద్ర తీరం వైపు వస్తూ ఉంటాయి. అయితే దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారమూ లేదు. కానీ చాలా సందర్భాల్లో ఈ చేపలు కనిపించిన తర్వాత వైపరీత్యాలు సంభవించాయి. ఉదాహరణకు 2011లో జపాన్లో భూకంపం, సునామీ వచ్చినప్పుడు వోర్ చేపలు ఒడ్డుకు కొట్టుకు రావడం కనిపించింది. అంతేకాదు మరిన్ని ఇతర వైపరీత్యాల ముందు కూడా ఈ చేపలు ఒడ్డుకు వచ్చాయి. అందుకే దీన్ని చూసిన తర్వాత జాలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక వోర్ ఫిష్ అనేది 30 అడుగుల పొడవు వరకు పెరిగే రిబ్బన్ లాంటి చేప. ఇది సాధారణంగా 200 నుంచి 100 మీటర్ల లోతులో నివసిస్తుంది. తమిళనాడులోని మత్స్యకారుల వలలో చిక్కుకున్న ఈ చేప వెండి రంగులో ఉంది. జపనీస్ ఇతిహాసాలు, జానపద కథల్లో వోర్ ఫిష్లను రాబోయే భూకంపానికి సంకేతంగా చెప్తారు. ఎందుకంటే ఈ చేపకు సెన్సార్లు ఉంటాయని, వాటి ద్వారా ఈ చేపలు భూమిలో వచ్చే కదలికల్ని ఇట్టే పసిగడతాయని అంటారు. అందుకే భూకంపం రాబోతోందని ముందే కనిపెట్టి సముద్ర లోతుల్లో నుంచి పైకి వచ్చేస్తాయని చెబుతుంటారు. అందుకే ఈ చేపల్ని యుగాంత చేపలు అంటారు. ఇటు గతంలో మెక్సికోలో ఒక పెద్ద భూకంపం రావడానికి ముందు తీరంలో వోర్ ఫిష్లు కనిపించాయి. కానీ శాస్త్రవేత్తలు ఈ నమ్మకాన్ని తోసిపుచ్చారు. వోర్ ఫిష్ భూకంపాలు లేదా ఇతర విపత్తులను అంచనా వేయగలవని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ మత్స్యకారులు ఇంకా చాలా మంది ఈ ప్రచారాల్ని నమ్ముతున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిందే రైట్ అనుకుంటే మరి ఈ చేపలు పైకెందుకొస్తున్నాయి అనే ప్రశ్న అలాగే ఉంటుంది. దీనికి సైంటిస్టులు ఒక కారణం చెప్తున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడినా లేదంటే వాతావరణంలో మార్పులు వచ్చినా అలాంటి సమయంలో వోర్ చేపలు పైకి వస్తాయని సముద్ర జీవ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏది ఏమైనా అరుదైన ఈ చేప తమిళనాడులో కనిపించడం, ఇక తమిళనాడు కూడా భారీ భూకంప చరిత్ర ఉండడంతో ఈ విషయం ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి. పైగా ఈ ఏడాది తమిళనాడు జాలర్ల వలకు వోర్ ఫిష్ చిక్కడం ఇది రెండోసారి. మరి చూడాలి, సైంటిస్టులు చెప్పిందే కరెక్ట్ అవుతుందా లేక ప్రజల నమ్మకాలే నిజమవుతాయో. వెయిట్ అండ్ సీ.